లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. తపోకాలంలో ఉన్నటువంటి మనం పాటించవలసిన రెండో అంశం దాన ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఇతరులకు మంచి చేయడం అనేది దాతృత్వ చర్య అని పునీత థోమస్ అక్వినాస్ అంటారు. మంచి చేయడం అనేది దైవ కార్యం. మనం ఇతరులకు ఎందుకు మంచి చేస్తాము అంటే, మనం ఇతరులకు ఎందుకు దాన ధర్మాలు చేస్తాము అంటే దేవుని మహిమపరచడం కోసం. అంటే దేవుని అనుగ్రహం వలన మనము సంపాదించిన దానిలో, దేవుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనము కాస్త మంచి మనసు కలిగి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం, ఇతరులకు దానం చేస్తూ ఉంటాం. అంటే మనం ఇతరులకు ఎందుకు దానం చేస్తాము అంటే, మనము ఆ ఇతర వ్యక్తులలో దైవ రూపాన్ని చూస్తూ ఉన్నాం. అంటే సాక్షాత్తుగా మనము దేవునికే సహాయం చేస్తూ ఉన్నాం, దేవునికే దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మంచితనాన్ని మనం గుర్తించి మన పట్ల ఆ మంచితనాన్ని మనము ఇతరుల పట్ల ప్రదర్శిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే స్వయాన ప్రభువే పలికిన మాటలు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు దర్శింపవచ్చితిరి, వస్త్రహీనుడనై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి అని ఈ మంచి చేసిన వారితో చెప్పినప్పుడు వీరందరూ కూడా, ప్రభు ఇవన్నీ మేము మీకు ఎప్పుడు చేశాం? మేము మిమ్మల్ని చూడనే లేదు, మీరు మా వద్దకు రానే లేదు అని అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాటలు, మీరు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నటువంటి ఇతరులకు సహాయం చేశారో, బాధల్లో ఉన్నటువంటి వారిని అర్థం చేసుకొని వారికి సహాయం చేశారో, అవన్నీ కూడా మీరు నాకే చేశారు. ఎందుకంటే నేను వారి హృదయాల్లో నెలకొని ఉన్నాను, వారు నేను సృష్టించినటువంటి బిడ్డలు. అయితే ప్రియ సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, పునీత పౌలు క్రైస్తవ బిడ్డలను హింసించడానికి దమస్కు దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో దేవుడు ప్రత్యక్షమై, సౌలు సౌలు నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని పలికినప్పుడు, మీరు ఎవరు అని అడుగుతారు. అప్పుడు నీవు హింసిస్తున్నటువంటి ప్రభువుని నేనే, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తుని నేనే అని పలుకుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మంచి చేసిన దేవునికే చేస్తూ ఉన్నాం, చెడు చేసిన దేవునికే హాని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునికి మనిషికి మధ్య అంత దగ్గర సంబంధం ఉంది. అందుకే దేవుడు మానవుని ఎంతో ప్రేమించి తన రూపంలో సృష్టించుకొని తన శ్వాసను ఊది మనిషిని తయారు చేసుకొని నా యొక్క విలువలను కలిగి జీవించమని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరుల, ఇంకొక విషయం ఏంటంటే, మీరు దాన ధర్మాలు చేసినప్పుడు కుడి చేయి చేయనది ఎడమ చేయికి తెలియకుండా చేయమంటున్నారు. అంటే అంత సీక్రెట్గా చేయమంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు ఉదాహరణకు నేను ఒక చర్చికి ఒక 100 కుర్చీలు ఇచ్చాను అనుకోండి, ఆ 100 కుర్చీల మీద నా పేరు కంపల్సరిగా నమోదు చేయాల్సిందే. నా పేరు, నా ఊరు, ఇచ్చిన డేటు, నా ఇంటి పేరు కంపల్సరిగా దాని మీద నమోదు చేయించవలసిందే. ఇంకొకటి, మనము దేవాలయం నిర్మించటంలో 1,00,000 రూపాయలు మనం దానం చేస్తే ఆ పలక మీద నా పేరు రాయవలసిందే. అప్పుడు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అబ్బో వీళ్ళు ఎంత మంచిగా సహాయం చేశారు, ఎంత మంచి మనసు కలవారు, వీళ్ళు చాలా ధనవంతులు, గొప్ప కార్యం చేశారు అని చెప్పి
ఆ ప్రజల పొగడ్తల వలన ఆ ప్రతిఫలాన్ని ఆ దానం చేసిన వారు ఇక్కడే అనుభవిస్తూ ఉన్నారు. వారు అనుభవించినటువంటి ఆ ప్రతిఫలం ఇక్కడితో ముగుస్తుంది. అదే మనము సీక్రెట్గా దానం చేసినట్లయితే దానికి గొప్ప విలువ ఉంటుంది. మనము సీక్రెట్గా చేసినటువంటి ఆ దాన ధర్మాల యొక్క ప్రతిఫలం దేవుని యొద్ద దాచబడుతుంది. అనుకూల సమయంలో దేవుడు మనకు దాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ప్రతిఫలాన్ని మనకు అందజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దాన ధర్మాల విషయాల్లో ఇవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, ప్రజల పొగడతల కోసం చేసే దాన ధర్మాలు ఒకటైతే, ఇంకొకటి ఇతరుల అవసరాలను గుర్తించి మంచి మనసు కలిగి దైవ రూపాన్ని గుర్తించి దానం చేయడం ఇంకొకటి. మొదటి చేసినటువంటి దాన ధర్మాల్లో మనము ప్రతిఫలాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తున్నాం, అది అక్కడితో ముగుస్తుంది. రెండవ రకపు దాన ధర్మంలో మనం ప్రభువుని గుర్తించి దాన్ని సీక్రెట్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రతిఫలం దేవుని వద్ద ఉంచబడుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, పునీత థామస్ అక్వినాస్ అంటారు, దాతృత్వం అనేది మరొక పేరు ఉంది దానికి. అదేంటంటే దయ. దయ అనేది ఏంటిదంటే కరుణామయ హృదయం కలిగిన వారు. ఈ కరుణామయ హృదయం కలిగిన వారు ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే ఇతరులు బాధపడుతూ ఉంటారో, ఎప్పుడైతే ఇతరులు కష్టాల పాలు అవుతూ ఉంటారో, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ దయ కలిగిన వారు వారి పరిస్థితిలో వీరు ఉండి, ఒకవేళ అది నాకు సంభవిస్తే, అదే బాధ నాకు సంభవిస్తే, ఆ కష్టము నాకు సంభవిస్తే, ఆ పరిస్థితిలో నేను ఉంటే ఎలా ఉండేది అని అర్థం చేసుకొని మంచి మనసు కలిగి వారు దానం చేస్తూ ఉంటారు. ఈ హృదయం ఎవరు కలిగి ఉన్నారంటే మన కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులకు మంచి చేయడం అనేది దాతృత్వ చర్య అని పునీత థామస్ అక్వినాస్ అంటారు. ఆ దాతృత్వ చర్యల్లో మనందరం కూడా పాల్గొనాలి. మనందరం కూడా మంచి మనసు కలిగి ఈ తపోకాలంలో మనం కూడా ఇతరులకు సహాయం చేయడానికి మంచి మనసుతో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క దీవెనలను హేరాళముగా మన పైనను, మన కుటుంబాల పైనను, మన బిడ్డల పైనను కుమ్మరించాలని ఆ ప్రభుని వేడుకుందాం.